తెలంగాణలో త్యాగాలోని అయితే భోగాలోకిని అయినట్టు సూటు బూటు వేసిండు. ఈయనకు తెలంగాణ అవసరమా? కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి అమెరికా నుంచి ఉద్యమానికి వచ్చే టైంకే అక్కడ వీళ్ళయ్య ఆంధ్ర తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్. ఇగో ఈయనకు ఎమ్మెల్యే కొడుకు తెలంగాణ అవసరం వచ్చిందన్నట్టు ఈయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తర్వాత మంత్రి అయ్యిండు. ఏం చెప్తా ఉన్నాడు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నెంబర్ 1. కేసీఆర్ నిర్ణయాల్లో అగ్రస్థానంలో నిలబడ్డాం. హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్ గా మార్చాం. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చాం. లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ నెంబర్ 1 బాగానే ఉన్నది, కానీ మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు పొడగొట్టారు? మళ్ళీ 6 నెలల్లోనే 83 సీట్ల నుంచి వెళ్ళి 39కి వచ్చారు. మళ్ళీ 6 నెలల్లో గుండు సున్నా వచ్చారు. ఇది కూడా చెప్పాలి కదా. ఇది మీ ట్రాక్ రికార్డు. ఏది గుండు సున్నా, అది చెప్పాలి. అంత బాగా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు పొడగొడతారు? కేసీఆర్ నిర్ణయాల్లో నెంబర్ 1 ఎట్లా నెంబర్ 1 అయ్యారు మీరు? రైతుల ఆత్మహత్యలలో నెంబర్ 1, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంలో నెంబర్ 1, తెలంగాణ దోసుకోవడంలో నెంబర్ 1, కమిషన్లు తీసుకోవడంలో నెంబర్ 1. దేంట్లో మీరు నెంబర్ 1? మళ్ళా మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చాం, బాగానే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, గ్రావిటీ ద్వారా నీళ్లు పోవడానికి అవకాశం ఉన్న వ్యయ ప్రయాసాలతో 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినాం, లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినాం, దాన్ని కూడా గొప్పగా చెప్పుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది మన కేటీఆర్. ఎందుకంటే వాళ్ళు వచ్చి చూడరు. ఇక్కడ లండన్లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఏ ప్రాజెక్ట్ మనకు తెలుసు. ఇక్కడ మొత్తం ఫెడరల్ వాలీ 2 సంవత్సరాలు దాన్ని వాడుకోకున్నా కూడా, సుక్క నీరు వాడుకోకున్నా కూడా ఇక్కడ పంటలు బాగానే పండినాయి. అది కట్టి దండగన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక మైకుంటే దంచుడే దంచుడు. మొత్తం మేమే చేసినామని చెప్తా ఉన్నాడు. అంతా బాగానే చేసింది, కానీ మీకు ఎందుకు గుండుసున్నా ఇచ్చిందో అది కూడా చెప్తే జరా వాళ్ళు లండన్ వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు. మరి ఇంత బాగా చేసింది సార్, మరి మీరు ఎందుకు ఓడిపోయిల్లు అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగితే బాగుంటుంది. ఓడిపోవడం అంటే మామూలు ఓడిపోవడం కాదు, గుండు సున్నాతో ఓడిపోయిల్లు. అది ఎట్లా జరిగింది సార్, అది ఎట్లా ఇంత బాగా చేస్తే అని అడగాల్సి ఉండే మీరు.